హాయ్, వెల్కమ్ టు ఎపిసోడ్ 8 ఆఫ్ ఇంగ్లీష్ టు తెలుగు. కొంతమంది ఇంగ్లీష్ వినటం వలన త్వరగా నేర్చుకుంటారు. ఎదుటివారు ఇంగ్లీష్ ఎలా మాట్లాడుతున్నారో, పదాలను ఎలా వాడుతున్నారో విని ట్రై చేసి ఇంప్రూవ్ అవుతారు. ఈరోజు మనం కొన్ని కొత్త పదాలను, వాటి మీనింగ్ అండ్ యూసేజ్ చూద్దాం. ఫస్ట్ వర్డ్ బజిలికా. బజిలికా బజిలికా మీనింగ్ చర్చ్ లేదా ప్రార్థనాలయం. Example, St. Peter's Basilica is the largest basilica in the world. St. Peter's Church ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన చర్చ్ అని అర్థం. సెకండ్ వర్డ్ bon voyage. bon voyage bon voyage ఇది ఒక ఫ్రెంచ్ ఫ్రేజ్. దాని మీనింగ్ శుభ ప్రయాణం. Example, before he embarked on a new journey, we wished him bon voyage. తెలుగులో తన నూతన ప్రయాణాన్ని ప్రారంభించటానికి ముందు మేము తనకు శుభాకాంక్షలను అందించాము. థర్డ్ వర్డ్ బెవరేజ్. బెవరేజ్ బెవరేజ్ ఏజీఈతో ఎండ్ అయ్యే వర్డ్స్ అన్నీ ఏజ్ అని కాకుండా ఇజ్ అని ఎండ్ అవ్వాలి. బెవరేజ్ మీనింగ్ పానీయాలు. అవర్ డిన్నర్ స్టార్టెడ్ విత్ బెవరేజెస్. మా డిన్నర్ను మేము పానీయాలతో ప్రారంభించాము అని అర్థం. ద నెక్స్ట్ వర్డ్ బిజార్. బిజార్ బిజార్ ఆర్ సైలెంట్ మీనింగ్ విచిత్రంగా లేదా విచిత్రమైన. ఎగ్జాంపుల్, బిఫోర్ సర్ప్రైజింగ్ ఫర్ మై బర్త్డే ఆల్ ఆఫ్ దెమ్ యాక్టెడ్ బిజార్. తెలుగులో నా పుట్టినరోజుకు నన్ను ఆశ్చర్యపరచడానికి ముందు వాళ్ళందరూ విచిత్రంగా ప్రవర్తించారు. అండ్ ద లాస్ట్ వర్డ్ ఫర్ టుడే baffled. baffled baffled మీనింగ్ తికమక అగుట, అయోమయానికి గురవుట. ఎగ్జాంపుల్, he got baffled while solving the problem. ఆ లెక్కకు సొల్యూషన్ చేసేటప్పుడు తను తికమకకు గురయ్యాడు అని అర్థం. థ్యాంక్ యూ.